హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 3000 పెండింగ్ బకాయిలకి 3000 కోట్లు విడుదల అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అయితే నిన్నైతే ఏపీ ఖజానాకి 3000 కోట్లు ఆర్బీఐ నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీల వేలంలో అయితే పాల్గొని ఏపీ ప్రభుత్వం 3000 రూపాయల అప్పు అయితే తీసుకొని రావడం జరిగిందండి. అది ఏపీ ఖజానాకి నిన్న రాత్రి అయితే అంటే నిన్న సాయంత్రం అయితే చేరడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి బిల్లులు అయితే కదలికైతే ఖచ్చితంగా వచ్చి వారికైతే జమ అవుతూ ఉన్నాయి. కొంతమందికి ఎస్ఎల్స్ అయితే ఈరోజు జమ అయ్యాయండి. నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎస్ఎల్స్ అయితే 2022, 2023కు సంబంధించిన ఎస్ఎల్స్ అయితే జమ కావడం జరిగింది. ఈ విధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి కొంతమందికి మెడికల్ బిల్లులు, కొంతమందికి టీఏ బిల్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ పార్ట్ ఫైనల్ పేమెంట్ ఇవన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయండి. ఈ విధంగా ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి మొత్తానికైతే పెండింగ్ అరియర్స్ అయితే జమ అవుతూ ఉన్నాయి, పెండింగ్ బకాయిలు. అయితే డిఏపిఆర్సి బకాయిలు అయితే ఖచ్చితంగా ప్రభుత్వ సలహాదారుడు చెప్పిన ప్రకారం అయితే 10 రోజుల్లోనే మొత్తం డిఆర్ అరియర్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. అయితే ఇంతవరకు ఎక్కడా కూడా డిఏ కానీ పిఆర్సి అరియర్స్ కానీ ఎక్కడా కూడా జమ అయినట్టయితే మనకు సమాచారం లేదు. ఎలక్షన్ లోపు అయితే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎక్కడ జమ కాలేదు. అయితే బిల్లులన్నీ కూడా అంటే 2022, 2018 ఈ విధంగా ఉన్న బిల్లులన్నింటినీ కూడా డీడీఓ గారు అప్డేట్ అయితే చేస్తున్నారండి. కొత్త సంవత్సరం అయితే రావటం జరిగింది కాబట్టి ఆర్థిక సంవత్సరం 2024 బిల్లులన్నీ కూడా 2024తో అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. ఆ అప్డేట్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉండడం అయితే జరిగిందండి. మొత్తానికి ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మొత్తం పెండింగ్ అరియర్స్ బిల్లులన్నీ కూడా డీడీఓ గారు అప్డేట్ చేసినంత వరకు ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయండి. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు డిఆర్ అరియర్స్ జమ అయితే అవ్వచ్చండి. అయితే ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అయితే మాత్రం జూన్ లోపు క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎలక్షన్ల నేపథ్యంలో ఇప్పుడు పథకాల అంటే అమలు కూడా లేదు కాబట్టి జమ అయ్యేదానికి ఒక 50% వరకు కూడా ఛాన్స్ అయితే ఉందండి. ఎలక్షన్ లోపు ఇంతవరకు గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క డిఏ అరియర్ కూడా తీసుకోలేదని ఉద్యోగులు అయితే చాలా ఫీల్ అవుతున్నారు. వాటికి సంబంధించి ఖచ్చితంగా డిఏ అరియర్స్ అయితే విడుదల అవుతాయని అయితే కొందరు చెప్తున్నారు. కొందరు ఏపీ ఉద్యోగుడు ఆల్రెడీ వారి ఓట్లు వేసేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్టు జూన్లోనే జమ అవుతాయి అని చెప్పి కొందరు చెప్తున్నారు. మరి ప్రభుత్వం వీటికి సంబంధించి అంటే ఏ క్లారిటీ కూడా ఇవ్వటం లేదండి. మొత్తానికైతే 50-50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. డిఏపిఆర్సి అరియర్స్కి సంబంధించి జమ అవుతాయా లేదన్నది అయితే మనం వేచి చూడక తప్పదు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. అయితే డిఏపిఆర్సి బకాయిలు పక్కన పెట్టినట్లయితే మిగిలిన బకాయిలు మాత్రం పూర్తి స్థాయిలో అయితే క్లియర్ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.